హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ మోహన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోహన్ డ్రిల్ ప్లే. సో మనం ఈరోజు ఇండియా వర్సెస్ యుఏఈ T20 మ్యాచ్కి ప్రివ్యూలోకి వెళ్దాం. మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది? అందరికీ తెలిసిందే, దుబాయ్లో జరుగుతుంది, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం. సో ఈ స్టేడియంలో మ్యాచ్లో ఇండియా యుఏఈ మ్యాచ్ సెకండ్ T20 మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ నిన్న జరిగింది ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్. ఆఫ్ఘనిస్తాన్ చాలా ఈజీ విక్టరీ అనమాట. ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసి 189 కొట్టారు. ఈ హాంకాంగ్ వాళ్ళు సో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్కోర్ రన్స్. సో ఈజీ విక్టరీ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. సో ఒక ఇండియా యుఏఈ మ్యాచ్కి వెళ్తే సో ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్ వచ్చి 145 నుంచి 160 వరకు ఉందండి యావరేజ్ స్కోరు. ఇట్స్ దుబాయ్ మామూలుగానే స్లోగా ఉంటుంది. సో మ్యాచ్ 8 PM స్టార్ట్ అవుతుంది. సోనీ లివ్లో మనకి మొబైల్లో చూడొచ్చు, సోనీ టీవీలో కూడా మనము చూడొచ్చు. సో ఇంతకుముందు ఇండియా వర్సెస్ యుఏఈ ఎన్నిసార్లు ఆడారు? వాళ్ళు ఒకసారి ఆడారు. అది కూడా మనం ఏషియా కప్లో ఒకసారి ఆడినట్టున్నాము లాస్ట్ టైం. వాళ్ళు 82 84 కొడితే మనం ఈజీగా 1 వికెట్తో ఈజీగా మనం 10 overs బిలో 10 overs మనం చేంజ్ చేస్తాము. సో ఓన్లీ 1 మ్యాచ్ వీ హ్యావ్ ప్లేడ్ వర్సెస్ ఇండియా ఇన్ యుఏఈ ఇన్ T20 మ్యాచ్. సో ఇది మనకు తెలిసిందే ఈ గ్రూప్ బి మ్యాచ్. మనతో పాటు పాకిస్తాను, ఇంకా ఉమెన్ కూడా ఉన్నాయి. సో ఇండియా ఆల్వేస్ స్ట్రాంగర్ సైడ్ అనమాట. సో మనకి ఈరోజు అందరి దృష్టి ఏముంది? సంజు సామ్సన్ ఆడతాడా లేదా, కుల్దీప్ యాదవ్ ఉంటాడా లేదా, శివన్ దుబీనా, రింకు సింగేనా, అది డౌట్ ఉంటుంది. సో మనము ప్రాబబుల్ 11 ఎలా ఉంటుంది అనే అవకాశం చూద్దాం ఒకసారి. సో ఇండియా ప్రాబబుల్ 11, సో నా ఒపీనియన్ ప్రకారం ఇండియా ప్రాబబుల్ 11 ఎలా ఉంటుందంటే అభిషేక్ శర్మ. సో సంజు సామ్సన్ ఐడియల్ చాయిస్, తనకు లాంగ్ రన్ ఇవ్వాలి, కానీ శుభ్మన్ గిల్ కమ్స్ యాజ్ అ వైస్ కెప్టెన్ కాబట్టి తనకే ఛాన్స్ ఇస్తారు. అభిషేక్ శర్మ ఓపెన్ విత్ శుభ్మన్ గిల్. అండ్ 3 and 4 అందరికీ తెలిసిందే, సూర్య ఆర్ తిలక్. సో దే విల్ ప్రాబబ్లీ ప్లే ఇన్ దోస్ 3 and 4 పొజిషన్. తర్వాత నాకు తెలిసి దే విల్ గో ఫర్ శివం దూబే. సో కుల్దీప్ యాదవ్ ఆడాలంటే శివం దూబే కావాలి. సో శివం దూబే తర్వాత హార్దిక్ పాండ్యా, మనకి కీపర్ కావాలి కదా, జితేష్ శర్మ, అక్షర్ పటేల్. సో అక్కడికి 8 అయ్యాయి. ఇంకా మిగిలిన ప్లేస్లు వచ్చి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా. సో ఇద్దరు పేసర్లు, 3 స్పిన్నర్లు. 3వ పేస్ కావాలంటే శివం దూబే కూడా 1 or 2 overs వేయగలుగుతాడు. సో దట్స్ వాట్ ఐ థింకింగ్ ప్రాబబుల్ 11. సో ఓకే, తర్వాత వాట్ ఇస్ యుఏఈ ప్రాబబుల్ 11 ఎలా ఉంటుంది? సో యుఏఈ అందరికీ చాలామంది కొత్త టీమ్స్, నాకు కూడా కొంచెం కష్టమే. సో అది నేను చూసి చెప్తాను. నాకు తెలిసిన ప్రాబబుల్ 11 నేను ప్రిపేర్ చేసిన ప్రకారం మొహమ్మద్ వాసిం, ఇతను అందరికీ కొంచెం గొప్ప తెలుసు, కెప్టెన్. సో అలీషాన్ షర్ఫు ఓపెనింగ్, అండ్ రాహుల్ చోప్రా దేర్ కీపర్, అండ్ ఆసిఫ్ ఖాన్ గురించి కూడా అందరూ విన్నాం, వాళ్ళ ప్రైమ్ బ్యాట్స్మెన్. ఈథన్ డిసౌజా, హర్షిత్ కౌశిక్, ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, అండ్ మొహమ్మద్ జవదుల్లా, మొహమ్మద్ రోహిత్ ఖాన్, అండ్ జునైద్ సిద్దికి. సో ఇది మోస్ట్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11గా ఉంటుంది. టాస్ గెలిస్తే ఏం చేయాలి? టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. సో ఇండియా గోయింగ్ విత్ అగ్రెసివ్ బ్యాటింగ్ అప్రోచ్ కదా, సో అదే అప్రోచ్లో వెళ్ళాలి. యుఏఈ మనం ఈజీగా కట్టడి చేయొచ్చు. బుమ్రాని ఎక్కువ ట్రస్ట్ పెట్టకుండా, సో ఏదో క్రూషియల్ ఓవర్లో బుమ్రాకి ఇవ్వకుండా విల్ ట్రై ఫర్ అదర్ బౌలర్ అనమాట. సో వాళ్ళకి వేసి మనము చూడాలి. సో ఇంక మిగిలిన ప్లేయర్లు ఎవరికి అవకాశం ఉంది? రింకు సింగ్ రావాలి అంటే శుభం దుబేని పక్కన పెట్టాలి. సంజు సామ్సన్ రావాలంటే తిలక్ వర్మ లేదా శుభ్మన్ గిల్ ఒకరు డ్రాప్ అవ్వాలి. హర్షదీప్ సింగ్ రావాలంటే కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టాలి. హర్షిత్ రాణా కేసు కూడా అలాగే ఉంటుంది. సో నాకు తెలిసి సో ఏదన్నా ఒక చేంజ్ ఉంది అంటే అది శివం దూబే లేదా రింకు సింగ్ మధ్యనే ఉంటుంది. మిగతా అంతా నేను చెప్పిన 11 ప్రకారం వెళ్ళే అవకాశం ఉంది. సో మీరేమనుకుంటున్నారు? సో ఇండియా ఈజీగా గెలుస్తుందా లేదా యుఏఈ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకుంటున్నారా? సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎవరు ఎంత ఎక్కువ కొడతారు, ఇండియా ఎంత కొడుతుంది? సో ఎవరు మీ కీ ప్లేయర్ ఎవరు అనుకుంటున్నారు? చూద్దాం. అది ఓకే, అది మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు కీ ప్లేయర్ ఉంది, ఇండియా స్కోర్ ఎంత వస్తుంది,
యూఏఈ స్కోర్ ఎంత వస్తుంది. సో మీ కామెంట్స్ చెప్పండి, మనం మళ్ళీ తర్వాత మ్యాచ్ వీడియోలో తర్వాత రివ్యూ చూద్దాం. థ్యాంక్ యూ.